ఎన్నో ఆశలతో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. జీవితంపై ఎన్నో కలలు కన్నారు. కానీ వారి సంతోషం ఎన్నో రోజులు నిలబడలేదు. విధి వారిని వెంటాడింది. పెళ్ళైన 2 వారాలకే ఘోరం చోటు చేసుకుంది. ప్రమాదాలు ఎప్పుడు ఎలా ముంచుకొస్తాయో ఊహించలేం. అప్పటి వరకు సంతోషంగా గడిపిన వారు తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో కుటుంబ సభ్యులు తీవ్ర శోకంలో మునిగిపోతారు. ఇదే విధంగా 2 కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కొత్తగా పెళ్ళైన జంట బామ్మర్దితో కలిసి బైక్పై అత్తగారింటికి బయలుదేరారు. అలా వెళ్తున్న క్రమంలో మార్గమధ్యంలో ఎదురెదురుగా కారు ఢీకొనడంతో కొత్త పెళ్లి కొడుకు చందు మృతి చెందాడు. పెళ్లి కూతురు విజ్జు, బామ్మర్ది పరశురాం తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన రాష్ట్ర సరిహద్దు కృష్ణా మండలంలోని సరిహద్దులోని కర్ణాటక సైదాపూర్ జాతీయ రహదారిపై సోమవారం సాయంత్రం జరిగింది. తీవ్రంగా గాయపడిన కొత్త పెళ్లి కూతురు విజ్జు కోమాల్లోకి వెళ్ళగా పరశురాం తీవ్ర గాయాలతో సైదాపూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు సమాచారం. మక్తల్ మండలంలోని ముష్టిపల్లి గ్రామానికి చెందిన చందు కర్ణాటకలోని సైదాపూర్ తాలూకా యాదగిరి నుండి రాయచూర్ వైపు వెళ్తున్న కారు వీరి బైకును సైదాపూర్ గ్రామ శివారులో ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు చందు. విజయలక్ష్మి తీవ్రంగా గాయపడి కోమాల్లోకి వెళ్ళింది. బామ్మర్ది పరశురాము తీవ్ర గాయాలతో సైదాపూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై సైదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటనతో కడేచూర్, ముష్టిపల్లి గ్రామాల్లోనూ విషాద ఛాయలు నెలకొన్నాయి. ఇరు కుటుంబాల్లో రోదనలు మిన్నంటాయి. పెళ్ళైన 2 వారాలకే రోడ్డు ప్రమాదం జరగడం, భర్త చనిపోవడం, భార్య కోమాల్లోకి వెళ్లడం ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.